శ్రీవారు 3 నామాల వాడిగా ప్రసిద్ధి చెందడానికి కారణం ఏంటి? శ్రీవారిని తలుచుకోగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది 7 కొండలు, 3 నామాలు. 3 నామాలు శ్రీవారి రూపుకే ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ 3 నామాలను తిరుమల కొండపై పెద్దగా కనిపించేలా ఏర్పరిచారు. 7 కొండలకు నడకదారిని వెళ్ళేటప్పుడు కూడా 3 నామాల కొండ ఉంటుంది. అది దిగువన ఉన్న తిరుపతికి కూడా కనపడుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతి ఫోటోలోనూ 3 నామాలే ప్రత్యేకంగా కనిపిస్తాయి. అసలు శ్రీవారికి ఈ 3 నామాలు ఎందుకు ప్రత్యేకం? 3 నామాలే ఎందుకు అలంకరిస్తారు? 3 నామాల వాడిగా ప్రసిద్ధి చెందడానికి కారణమేంటి? సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ధరించి మనుషులు కూడా ధరించాలని చెప్పినవే 3 నామాలు. ఈ నామాలు అజ్ఞానాన్ని, కర్మను ఖండిస్తాయని వివరిస్తాయి. మొదటిసారి రామానుజాచార్యులు స్వయంగా తన స్వహస్తాలతో శ్రీవారికి 3 నామాలు అలంకరించారట. అలా శ్రీనివాసుడికి తిరునామాలు అలంకరించటం ఆనవాయితీగా మారింది. శ్రీవారికి ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులం కస్తూరితో 3 నామాలు అలంకరిస్తారు. అవి మళ్ళీ గురువారం వరకు అలానే ఉంటాయి. గురువారం స్వామివారి నేత్రాలు కనిపించేలా నామాన్ని కొంతవరకు తగ్గిస్తారు. అంటే ఎప్పుడూ శ్రీవారు కళ్ళు నామాలతో మూసి ఉంటారు. శుక్రవారం ఉదయం మాత్రమే అభిషేక సేవ సమయంలో శ్రీవారు 3 నామాలు లేకుండా భక్తులకు దర్శనమిస్తారు. ఈ సమయంలో నేత్ర దర్శనం, నిజపాద దర్శనం చేసుకునే అరుదైన మహత్తరమైన అవకాశం భక్తులకు లభిస్తుంది. శుక్రవారం అభిషేకం తర్వాత 3 నామాలు అలంకరిస్తే మరలా శుక్రవారం అభిషేకం సమయం వరకు ఈ నామం అలాగే ఉంటుంది. అంటే వారానికి ఒకసారి మాత్రమే శ్రీవారికి 3 నామాలు దిద్దుతారు. శ్రీవారి 3 నామాలకు ఉపయోగించే తెలుపు, ఎరుపు బొట్టు వెనుక చాలా పరమార్థం ఉంది. తెలుపు నామాలు సత్వగుణాన్ని తెలియచేస్తాయి. సత్వగుణం మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని సూచించేది నిలువబొట్టు. ఇక ఎరుపు రంగు అనురాగానికి ప్రతీక. ఎరుపు రంగు అనురాగానికి ప్రతీక. అంటే ఎరుపు లక్ష్మీ స్వరూపం, శుభ సూచకం, మంగళకరమైనది. కాబట్టి తెలుపు నామాల మధ్యలో ఎరుపు చూర్ణం ఉపయోగిస్తారు. శ్రీవారి 3 నామాలకు మరో అర్థం కూడా ఉంది. వైష్ణవుల్లో వడగలై, తెంగలై అని 2 తెగలున్నాయి. వడగలై అనేవాళ్ళు యు ఆకారంలో నామం దిద్దుకుంటారు. తెంగలై వారు ఆంగ్ల అక్షరం వై ఆకారంలో తిరునామం దిద్దుకుంటారు. అయితే ఈ 2 ఆకారాలకు మధ్యస్థంగా తమిళ అక్షరం పాను పోలి ఉంటుంది. దీన్నే తిరుమణి కావుగా పిలుస్తారు. అలా శ్రీవారికి 3 నామాలు ప్రత్యేకమయ్యాయి. ఓం నమో వెంకటేశాయ.